కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో అభూత కల్పనలు సృష్టించి అగాధం సృష్టించాలని చూస్తోంది. కానీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఆర్మీల మధ్య వార్కు దారితీశాయి. వైసీపీ చేయాల్సిన పనిని కూటమిలోని ఇరుపక్షాల కార్యకర్తలే చేసుకుంటున్నారనే కామెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన కామెంట్స్ ఏంటి? వాటిపై జరుగుతున్న వివాదం ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతన సభలో కూటమితో టీడీపీని నిలబెట్టామన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలుగుదేశం సోషల్ మీడియా ఆర్మీ విరుచుకుపడుతోంది. కౌంటర్ గా జనసేన సోషల్ మీడియా కూడా రెచ్చిపోతోంది. దీంతో రెండు పార్టీల మధ్య వార్ జరుగుతోంది. గత ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధించి 93% స్ట్రైక్ రేట్ తో రికార్డు సృష్టించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది హిస్టరీ క్రియేట్ చేసింది. పొత్తు కోసం నాంది పలికిన పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. 2024లో గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వబోనని పవన్ చేసిన కామెంట్స్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికాయి. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ సమక్షంలోనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ చివరి నిమిషంలో కూటమిలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనసేన కొన్ని సీట్లను తగ్గించుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు కూడా సానుకూలంగా ఉండటమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో సీట్లు సాధించడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గంలో 3 పార్టీలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల్లో జనసేన, బీజేపీకి అవకాశం కల్పించారు. ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ ఒకటి జనసేన, మరొకటి బీజేపీకి ఇచ్చారు. టీడీపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు, లోకేష్లను గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్స్ తో పాటు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని నిలబెట్టామని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం 4 పర్యాయాలు అధికారాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ 135 స్థానాలను సింగిల్ గా కైవసం చేసుకుంది. జనసేన కూడా 21 స్థానాలను గెలుచుకుంది. ఓట్ల బదిలీతోనే ఇది జరిగినప్పటికీ తెలుగుదేశాన్ని తాము నిలబెట్టామని పవన్ కామెంట్స్ చేయడంపై టీడీపీ వారియర్స్ నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసి జనసైనికులు కూడా ప్రతిగా పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు జనసేన ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మపై చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నేతలు వైరల్ చేస్తున్నారు. జన సైనికులు పవన్ కరిష్మా, పిఠాపురం ప్రజల ఆశీస్సులతోనే పవన్ గెలిచారని, ఇంకెవరైనా తామే గెలిచామనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరిగింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో ఇరు పక్షాల కార్యకర్తలు, నేతలు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుని ఓట్లు పోల్ చేయించుకున్నారు. దీంతోనే అప్రతిహత విజయం సాధ్యమైంది. నేతలు మాత్రం పరస్పరం సహకరించుకోవడమే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, బీజేపీ నేతల మధ్య పూర్తి అవగాహన ఉంది. కానీ కార్యకర్తల మధ్య అపోహలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ ఈ కూటమి మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటేనే రాష్ట్రం గాడిలో పడుతుందని వ్యాఖ్యానించారు. ఇరు పక్షాల కార్యకర్తలు సమన్వయం పాటించాలని నేతలు సోషల్ మీడియాలో ప్రతిగా పోస్టులు పెడుతున్నారు. ఇది కొంత ఇబ్బందికర పరిణామం.